న్యాయం చేయాలి ఏదైనా ఉందా? మీడియా మిత్రులకు నమస్తే. నా పేరు సాకే గోవింద్, ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అండ్ గుంటకల్ రెవెన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఈరోజు గత వారం రోజుల కిందట తన్మయశ్రీ అనే అమ్మాయిని అతి ఘోరంగా చంపడం జరిగింది. దీనిపైన మహిళలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలని ఇండియా 80 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినా కూడా ఈనాటి వరకు కూడా మహిళలకు భద్రత లేకపోవడము, దాని కఠినమైన జీవోలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆనాడు గాంధీజీ అన్నాడు, మన మహిళలు ఎవరైతే అర్ధరాత్రి 12 గంటల స్వేచ్ఛగా తిరుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చిందని ఆ రోజు గాంధీజీ గారు అన్నారు. ఈరోజు రాత్రి 12 గంటల కాడ రాత్రి 6 గంటల కాడ సాయంత్రం 6 గంటల కాడ బయటకు పోతే కూడా రక్షణ లేని పరిస్థితి చాలా ఎదురవుతోంది. అలా కాకోకుండా మన యోగినాథ్ సీఎం ఉండట మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి మూర్ఖల్ని ఎన్కౌంటర్ చేసే చట్టాలు వస్తే కన్నా ఇంకా చాలా బాగుంటుందని దళిత గిరిజన సంఘాలు మహిళా సంఘాలు చాలా మండిపడుతున్నాయి. కనీసం అంటే పుట్టపర్తి జిల్లాలో 16 మంది సామూహిక అత్యాచారం జరిగింది. దానిపైన దాదాపుగా ఇప్పుడు 9 మందిని మాత్రమే అరెస్ట్ చేయగలిగినారు. మిగతా వాళ్ళని ఎందుకు జోప్యం చూపుతున్నారు? అలాగే దీంట్లో 7 మంది ఈ తన్మయశ్రీ 7 మంది అయితే ఒకరిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళని ఎందుకు నానబెడుతున్నారో పోలీసు వారికి అర్థం కావడం లేదు. ఇంత ఘోరం జరిగినా కూడా వాళ్ళపైన ఎందుకు అలా కరణం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక మహిళ ఉంటే ఇంకొక మహిళ పైన కూడా మాకు అనుమానం ఉంది. ఆ మహిళలు కూడా ఖచ్చితంగా అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయిని విచారించి ఆమెకు కూడా ఒక మహిళకి జరుగుతున్న అన్యాయం ఇంకొక మహిళ సపోర్ట్ చేయడం అనేది అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ అమ్మాయిని కూడా తొందరలో శిక్షించాలని మేము ఈ యొక్క గిరిజన సంఘాల నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పాత్రికేయులకు అందరికీ నమస్కారము. నా పేరు సునీత. నేను మందకృష్ణ వర్గంలో ఎంఎంఎస్ జిల్లా నాయకురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు తన్మశ్రీ చనిపోవడం వల్ల మేము ఆర్డీఓ మల్లల గారికి వినతి పత్రం ఇవ్వడం ఏంటి. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే తన్మశ్రీని చంపడం చాలా బాధాకరము. పోలీసు వాళ్ళే వచ్చే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ దాంట్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేంత వరకు మేము కానీ ఉద్యమం ఆపము. ఖచ్చితంగా దళితులపైన ఎక్కువ ఈ దళిత మహిళలపైన ఎక్కువ దౌర్జన్యాలు సంప్రదాయాలు ఎక్కువ చేస్తున్నాయి. ఎక్కువ దళితులున్న జిల్లా ఏదైనా ఉందంటే ఇది అనంతపురం జిల్లాని. ఈ అనంతపురం జిల్లాలోనే ఎక్కువ మహిళలకి చంపడము, దౌర్జన్యాలు చేయడం ఇలాంటివి ఎక్కువ పరిస్థితి. ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంకా రోజుల్లో అయినా కానీ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళలే కానీ ముసలి నుంచి వయసు వాళ్ళ నుంచి ముసలి వరకు ఈరోజు ఎవరికి బయట వెళ్ళాలన్నా రక్షణ లేకుండా పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత ప్రయత్నం చేసినా ఈ మగవాళ్ళు మాత్రం మారడం లేదు. కాబట్టి ఇంకా కఠినమైన చట్టాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మేము మహిళలుగా మేము దళిత మహిళలుగా మేమందరం కోరడం ఏమంటే దళితుల మహిళ కాకుండా ఏ బీసీ ఓసీ ఎస్టీ మైనార్టీ ఎవరు చిన్న మేము ముందుండి ఎవరైతే ఈ ఘోరాన్ని చేశారో వాళ్ళందరూ శిక్ష పడేలాగా మేము శాశక్తిలో మేము ప్రయత్నిస్తాము. ఇలాంటి ముందు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి అయితే అదే కలెక్టర్ గారికి అయితే మేము మీరు చొరవ తీసుకొని ఈ విషయంలో గట్టి భద్రతనిచ్చి ఎస్సీ కాలనీలో అయితేనేమి ఎక్కడెక్కడ తాగుడు బానిసయ్యి మద్యానికి బానిసయ్యి వీళ్ళందరూ ఇలా పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని నైట్ టైంలో అవేర్నెస్ ప్రోగ్రాము ఎస్సీ కాలనీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కూడిన ఏదైనా మాట్లాడితే తప్ప వాళ్ళకి కొంచెం బాగుపడే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ప్రోగ్రాంలో మీరందరూ కలెక్టర్ గారు ఎస్పీ గారు చొరవ తీసుకోవాలని మేము మహిళా సంఘం తరఫున తెలియజేస్తున్నాము.